నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేపాటికి కందుల ధరల గురించి తెలుసుకుందాము. కందులొచ్చేసి చాలా ధర అయితే పెరిగిందనమాట. అది ఎంత పోతుంది? మనకు ఏరియా వైస్ ఎంత పెరిగింది? ఇంకా ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కొద్దిగా మాట్లాడుకుందామండి. ఎందుకంటే చాలామంది అమ్ముకోవడం, చాలామంది ఏసీలలో పెట్టుకోవడం, మనకు ఎంఎస్‌పి రేటు అంటే మద్దతు ధర రావడం వల్ల ఇప్పుడేమన్నా పెరిగినాయనేది ఆలోచన చేద్దాం. చాలా మంది చూస్తున్నారు గానీ వీడియో అయితే లైక్ చేయటం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇక కందులు అనేవి చాలా ఏరియాలలో ఉద్యానవన పంటగా సాగవుతుంది. ఇదొచ్చేసి ప్రధానంగా మనకు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో నిత్యావసర సరుకుగా ఉందన్నమాట. ఇది ఎందుకంటే ప్రెజెంటు ఈ తినేవాళ్ళు ఎక్కువగా ఉండడం, పండించేవాళ్ళు తక్కువగా ఉండడం ఇంతకుముందు జరుగుతాను. ఇప్పుడు పంట ఏది గణనీయంగా వచ్చింది, వచ్చిన దానికి మద్దతు ధర ఎంత పలికిందనే దానికి చాలామంది వెయిటింగ్‌లో చూస్తుంటారనమాట. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనకు మనకు 7,000, 7,200 ఉండింది ఒక వారం క్రితం. ఇప్పుడొచ్చేసి నిన్న మార్కెట్ పోల్చుకుంటే 8,100 టాప్ నడిచింది. ఒక లాట్ వచ్చేసి 9,000 ఏసినారు రాయచూరు మార్కెట్‌లో. అదైతే ఫేక్ అని తెలిసింది. 8,100 అయితే టాప్ నడిచింది. మంచి ధర. మనకు ఇంగా మనకు ఎంఎస్‌పి రేట్ చూసుకున్నట్లయితే రూ. 8,450 ఏమో ఉంది. అది కూడా క్రాస్ అవ్వచ్చేమో. ఎందుకంటే ఈసారి సూపర్ ఎల్‌నినో వచ్చింది. ఈ ఎల్‌నినో రావడం వల్ల వర్షానికి పండే కందులు తక్కువగా రావడం జరుగుతుందనమాట. నీళ్లు కట్టేవి. అంటే మనం చూసుకోవచ్చు వాటర్ సోర్స్ ఉన్న కందులు అయితే పండుతాయేమో గానీ, ఈసారి కొంచెం గ్రాప్ తగ్గేట్టుందనమాట. సూపర్ ఎల్‌నినో రావడం వల్ల ఏమైతుంది ఋతుపవనాలు కాస్త లేట్‌గా వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ముందుగా వచ్చే అవకాశము ఏదో ఒకటి జరుగుతదనమాట. సూపర్ ఎల్‌నినో. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత ఒక పొర మాదిరి ఏర్పడుతుంది. వర్ష ప్రభావం అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి కందులు 9,000 వరకు పోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్‌పర్ట్స్ అంతా ఏం చెప్తున్నారంటే స్టాక్స్ అనేటివి ఇంతకుముందు పెట్టుకొని చాలామంది నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు చాలా తక్కువగానే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ప్రతి మార్కెట్‌కి 1000, 2000కి మించి స్టాక్స్ అయితే కనిపించడం లేదు. అందులో వచ్చేసి మనకు ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తాందనమాట. ఎందుకంటే ఈ యుద్ధ ప్రభావం నుంచి కాస్త ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం కూడా చాలా మటుకు కనిపిస్తాంది. ఇక మనం చూసుకోవచ్చు ఇప్పుడు రేట్స్ కూడా మనకి ఇంగా ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుందాము. ఈసారి కూడా వర్షాలైతే పడతాయి. అంత అనుకున్నంత స్థాయిలో పడకపోవచ్చు. అంటే ఒక మోస్తరు వర్షాలే కురుస్తాయన్నమాట. భారీ వర్షాలు గాని కురవకపోవచ్చనమాట. ముఖ్యంగా కాలువలకు గానిలే వీటికి గాని నీళ్ళైతే వస్తాయండి. అధైర్యపడకండి. ఎందుకంటే ఈ వాటర్ సోర్స్ నుంచి చాలామంది రైతులు విత్తన ఎంపిక కూడా చేసుకోలేరనమాట. ఇంకా చాలామంది కొన్ని ఏరియాలలో ఇంతకుముందు సంవత్సరం ఏమైనా మిర్చి సాగు చేసి ఉండరు. ఈసారి కాస్త కంది పంట ఎక్కువగా వేసే అవకాశం ఉంది. అలాగే మనకు మధ్యప్రదేశ్, గుజరాత్‌లో కూడా కంది పంటనైతే ఈసారి కూడా సాగు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏసినా కూడా చాలా తక్కువ మోతాదులో వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్‌పి రేట్ అనేది ఇప్పుడొచ్చింది. అయిన తర్వాత కొంచెం వర్షం పడితే విత్తన సాగు అనేది ఎంత పడుతుంది, లేదు అనేది మనకు తెలుస్తుందనమాట. ఇక మనం చూసుకోవచ్చు ఇప్పుడున్న రేట్స్‌లో మొన్నటికి ఒక రూ. 1,000 అయితే పెరిగినట్టుగా కనిపిస్తుందనమాట. 7.5 ఆ మధ్యనున్న రేట్స్ ఇప్పుడు 8,000, 8,200 వరకు నడిచే అవకాశం ఉంది. మనకు ఒక 700 నుంచి రూ. 1,000 అయితే పెరిగింది. అప్పుడు 7,200 ఉన్నట్టు కూడా ఇప్పుడు 8,000కి అట్లా అడుగుతున్నారు. 8 నుంచి రూ. 1,000 అయితే పెరిగిందనమాట. 800 నుంచి ఇంకా పెరగొచ్చేమో కందులు కూడా. ఎందుకంటే చాలా ఏరియాలలో చాలా పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం వల్ల ఇలా జరుగుతున్నాయి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంటు ప్రతి ఒక్క ఏరియా వైజు తిరిగినా కూడా ఇంకా ప్లాంటేషన్ అయితే ఎక్కడ లేదు. ప్లాంటేషన్ వచ్చేసి మనకు వచ్చే నెల అంటే జూన్ ఆఖరి నుంచి చాలా మటుకు స్టార్ట్ చేస్తారు. ముందస్తు వర్షాలు వస్తే పర్లేదనమాట. ఋతుపవనాలు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. ఎందుకంటే ఈ మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఖచ్చితంగా వర్షాలైతే పడతాయి. ముందుగానే వర్షం అయ్యిందనుకోండి విత్తుకునే అవకాశం చేసుకోండి రైతులు కూడా. ఎందుకంటే ఆ అవకాశం చేసుకుంటేనే మీకు మేబీ పాసిబుల్ అవుతుందన్నమాట. లేదు మళ్ళీ తేమ లేనప్పుడు విత్తుకున్నట్లయితే మొలక రావడానికి కూడా జర్మినేషన్ కూడా చాలా ఇబ్బందికి గురవుతుందన్నమాట. కదండి వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.